ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు చేసిన కృషికి ఫలితంగా మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వారి తనయుడు ప్రణీత్ రెడ్డి ప్రకాశం జిల్లా కలెక్టర్ సహకారంతో ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కి ప్రభుత్వం నుండి స్థలం మంజూరు అయ్యే వరకు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గల ఓల్డ్ రిమ్స్ భవనంలోని 49వ రూమ్ ని ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని ప్రొసీడింగ్స్ లో ఉన్నాయి. ప్లస్ అది కలెక్టర్ గారి దగ్గర నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ దాకా పోయింది. సైట్ అలాట్మెంట్ వచ్చే లోపు మనకి టెంపరీగా ఒక ఆఫీస్ చూపించమని మనం కోరుకున్నాము. దానికి గాను ప్రభుత్వం వారిచే మనకి ఈ హాల్ వరకు కేటాయించారు. యాక్చువల్గా ప్రైవేట్ వాళ్ళకి అసలు గవర్నమెంట్ స్థలం ఈ టైం జీవో లేదంట. అది కలెక్టర్ గారు చెప్పేది. తర్వాత చేరా దానికి ఏమైంది, ఇంకా కలెక్టర్ గారు చెప్పేది మనం క్యాబినెట్ అప్రూవల్కి పోవాలా, కొద్దిగా లేట్ అవుతుంది. యాక్చువల్ మొత్తం జరిగిపోయింది, అసలు అంతా అయిపోయింది. మనకి వెనక రిమ్సేనకు కూడా చూపించారు స్థలం. అది ప్రపోజల్ అందరూ ఆర్డీఓ ఎంఆర్ఓ ఫస్ట్ ఎంఆర్ఓ ఆర్డీఓ డిఆర్ఓ చేసి కలెక్టర్ గారి దగ్గర పోయింది. కలెక్టర్ గారు ఓకే అన్నారు. అయితే క్యాబినెట్ అప్రూవల్కి పోవాలంట. అప్రూవల్కి మనకి ఇప్పుడు కోడ్ వచ్చింది, పోయి కుదరలేదు. అప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే బాబు ప్రణీత్ బాబు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయాలని అంటే కలెక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు వాళ్ళకి ఒక ఓల్డ్ రిమ్స్లో ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ అలాట్ చేద్దాం, వాళ్ళు 2 సంవత్సరాలు వాడుకోవచ్చు. తర్వాత రేపు ఎలక్షన్ అయిపోయినాక మనం అది తెచ్చుకున్నాక అది స్థలం ఓకే అయిపోయినాక అప్పుడు మనం కన్స్ట్రక్షన్ అక్కడ పెట్టుకుందాము. అప్పుడు దాకా మీరు ఉండొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. కలెక్టర్ బాబు అసలు ఎన్నిసార్లు తిరిగాడు కలెక్టర్ గారు కానీ గట్టిగా పెట్టి చేపించారు. కృష్ణారెడ్డి గారు పాపం మన ఎమ్మెల్యే పిఏ గారు అసలు ఎన్నిసార్లు మన కోసం చాలా కష్టపడ్డారు. ఇది అయిపోయినా రేపు ఎలక్షన్ అయిపోయినాక బాబు మనకి డెఫినెట్గా స్థలం మంచి స్థలం చూపించి అతను స్వతహాగా డబ్బులైనా లేదా వాళ్ళ నాన్నగారి ద్వారా మనకి ఏదైనా కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇప్పిస్తాడని నేను అతని స్వభావం అడుగుతాను. అదేమైనా అవకాశం ఉండి చేస్తే మనం బిల్డింగ్ కట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. స్థలం శాంక్షన్ అవ్వడానికి కొన్ని లేట్ అవడం వల్ల సంఘాలకి స్థలాలు ఇవ్వాలంటే డైరెక్ట్ సచివాలయంలో అక్కడ అమరావతిలో ఓకే చేస్తే కానీ ఫైనల్ అనేది అవ్వదనే విషయాన్ని తెలియడంతో ఈ తప్పని పరిస్థితుల్లో ప్రస్తుతానికి మనకి స్థలం సాధించుకునేదాకా కూడా మనకి ఇక్కడ ఒక రూమ్ ని కలెక్టర్ గారు ఆదేశానుసారం మనకి అలర్ట్ చేయడం జరిగింది. ఈ రూమ్ నుంచి మనము ఎంతకాలమైనా అంటే మనకి స్థలం ప్రభుత్వం తరఫున సాధించేదాకా కూడా ఈ రూమ్ లో మనం ఉండేటట్టుగా అటువంటి హక్కు మనకి కలిగించే విధంగా మనం లెటర్ అనేది ఏదైతే మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టామో ఆ లెటర్ ని ఓకే చేశారు. ఆ లెటర్ లో సారాంశం, ముఖ్యమైన సారాంశం ఏంటంటే మాకు స్థలాల కోసం ప్రభుత్వానికి అప్లై చేయడం జరిగింది, అది రావడానికి కొంత సమయం పడుతుందని అధికార యంత్రాంగం చెప్పడం వల్ల అప్పటి వరకు మా కార్యకలాపాలు కొనసాగించుకోవడానికి మాకు ఏదైనా దారి చూపించండి అని అడగడంతో ఇక్కడ ఒక రూమ్ ని 49వ రూము ఓల్డ్ బిల్డింగ్ లో మనకి అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక మెట్టు ఎక్కాం, మనకి ఒక దారి దొరికింది. ఈ దారిని పట్టుకొని ఖచ్చితంగా మనము స్థలాన్ని సాధించుకోగలమనే నమ్మకం అయితే నాకు కలిగింది. మనకి స్థలం వచ్చింది. స్థలం రాలేదు మాత్రం అసాధ్యం పని లేదు. మనకి ఆల్రెడీ స్థలం వచ్చినట్టే మన వల్ల చేయాల్సిన పని లేదు. బాధించుకున్నట్టుగా నచ్చేట్టుకుని కల్పిస్తే మంత్రి కావచ్చు మనకి స్థలం ఇచ్చేదానికి గట్టిగా కృషి చేస్తానని నేను ఆశిస్తున్నాను. ప్రణీత్ రెడ్డి గారు నాయకత్వంలో మనం ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటే స్థలం వస్తుంది. ఈ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మనం ప్రణీత్ కుమార్ గారికి ఇవి మన వైఎస్ఆర్సీపీకి తోడుగా ఉంటాం. ఎట్లా కూడా మనకి సాధించారు ప్రణీత్ కుమార్ గారు, ఆయనకి మాకు ధన్యవాదాలు. మన ఫోటోగ్రాఫర్లు అందరూ చప్పట్లతో ఆయన ధన్యవాదాలు ఇవ్వాలి. ఇది సామాన్య విషయం కాదు. గవర్నమెంట్లో కలెక్టర్ గారితో మాట్లాడి టెంపరీగా మనకి కార్యక్రమానికి సాధించారు. ఫోటోగ్రాఫర్లు ఏం జరుపుకుంటారేమో దీన్ని మళ్ళీ మేము ఒక 2-3 రోజులు మొత్తం దీన్ని బాగు చేసి రంగులు వేసి పెడతాము. మీరందరూ ఫోటోగ్రాఫర్లంతా దీన్ని ఉపయోగించుకొని కోరుతున్నాము. మీకు మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మన స్థలాన్ని సంపాదించుకొని ప్రణీత్ కుమార్ గారు మనకి ఇప్పిస్తారు. మనం తప్పకుండా హాల్ ఏర్పరచుకుంటామని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాను.
ఈ కార్యక్రమాన్ని నాకు అప్పగించినందుకు అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని బాగా వెంటబడి సాధించినటువంటి మన బ్రహ్మారెడ్డి గారి అయితేనేమి, హేమంత్ కుమార్ అయితేనేమి, అలాగే సురేష్ కుమార్ అయితేనేమి, లక్ష్మయ్య గారు కానీ, మరి కార్పొరేటర్ నీరాజు రాఘవ గారు అయితేనేమి, లక్ష్మయ్య గారు అయితేనేమి, వీళ్ళందరూ బాగా తిరిగి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. ఆహ్వానించినందుకు చీఫ్ గెస్ట్ గా ఈ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమస్య వాస్తవంగా నాకు తెలిసిన వరకు లాస్ట్ ఒక 30-40 ఇయర్స్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు ఐడియా ఉంది. ఎందుకంటే వేరే ఊరు నుంచి ఈ కెమెరా వర్క్ ఫిల్మ్ ఫంక్షన్స్కో ఇంకో ఫంక్షన్స్కో వస్తూ ఉంటారు. వాళ్ళు నైట్ చేయించడానికి ఒక ప్లేస్ లేకుండా చాలా ఇబ్బంది పడి వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్ళిపోవడం, యాక్సిడెంట్స్ అయి చచ్చిపోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఈ ఫైల్ మేము మూవ్ చేయడం జరిగింది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ గవర్నమెంట్ సిస్టంలో ఒక ఫైల్ ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్ చాలా ఇష్యూస్ ఉంటాయి. టేబుల్ మూవ్ అవ్వడానికి టైం అయింది. మీకు ల్యాండ్ కూడా చూపించాము. మేము ఒకటే ప్రామిస్ చేస్తున్నాం, అదే ల్యాండ్లో ఒక అవసరమైతే ఎమ్మెల్యే అయినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో మా వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మా నాన్న మినిస్టర్ అవుతాడు. సో ఆయన చేతుల ద్వారానే ఆయన ఆ బిల్డింగ్ ద్వారా మా నాన్నగారి ఫండ్స్ ద్వారా ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా చెప్పించి కంప్లీట్ చేస్తామని మాటిస్తున్నా. ఫస్ట్ చేసే గుణం ఉండాలా, అది మా నాన్నకు ఉంది. అట్లాగే మీ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇంకా ఎవరికైనా మీలో వాళ్ళకి ఇంకా పట్టాలు రాలేదనుకో, ఎలిజిబుల్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు కూడా జరుగుతాయి, కోర్టుకి సంబంధం లేదు, వెరిఫికేషన్ జరుగుతూ ఉంటాయి. వచ్చి సెకండ్ ఫేజ్లో వస్తాయి, మీకు 90 రోజుల్లో వస్తాయి. సో అందరికీ చెప్పండి కూడా. జగన్ ప్రభుత్వం వస్తే పట్టాలు వస్తాయి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే టిక్కో వసూలు వస్తాయి. మీకు ఏది కావాలో డిసైడ్ చేస్తాను. సపోర్ట్ సహకారాలు ఇవ్వాలి. మనకి ఒక దారి చూపించారు, ఆ దారిలో మనం ప్రయాణిద్దాం. వర్ధిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత. జై వాసన, జై వాసన, జై వాసన. ప్రణీత్ గారి నాయకత్వం, ప్రణీత్ గారి నాయకత్వం. జై జగన్.